కొబ్బరి పాలు అలాగే జీడిపప్పు కలిపిన ఐస్ క్రీమ్ అండి. రెండే 2 కొబ్బరికాయలతో అలాగే కొంచెం జీడిపప్పుతో కలిపి తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ చాలా టేస్ట్‌గా ఉంటదండి. చాలా క్రీమీగా ఉంటది. మీరు కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మీకు నచ్చుతదనమాట. చాలా సింపుల్‌గా ఇంట్లో ఎప్పుడైనా 2 కొబ్బరికాయలు ఉన్నప్పుడు చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఐస్ క్రీమ్ వీడియో ఎలా తయారు చేయాలనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. ముందుగా ఒక 2 ముద్దరకాయలనేవి తీసుకున్నాననమాట. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని బాగా కడిగి, ఇలా మిక్సీ జార్‌లో వేసి తగినన్ని నీళ్ళుగా వేసుకొని, మెత్తగా పేస్ట్‌లా అయితే తయారు చేసుకోవాలనమాట. మనం మిక్సీ పట్టుకుంటాము అంటే, ఒకసారి రుబ్బుకుంటాం మళ్ళీ మళ్ళీ రుబ్బము. కాబట్టి ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్ళు పోసాననమాట. ఇలా మెత్తగా మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలి. పాలు కూడా ఒకసారి తీస్తాము. కాబట్టి నీళ్ళు తగినన్ని ఇప్పుడే వేసుకొని మెత్తగా పేస్ట్‌లు అయితే తయారు చేసుకోండి. ఇలా క్లాత్‌లో వడకట్టితే నాకు ఇలాగా ఒక లీటర్ పాలకైతే వచ్చాయనమాట. చూడండి చిక్కగా ఉన్నాయి పాలు. మరి పలచగా ఉండకూడదు. ఇలా చిక్కగా ఉండాలి. అందుకే ఒకసారి పాలైతే తీసుకున్నాం. మళ్ళీ దాన్ని మిక్సీ చేసి పాలైతే తీసుకోము. చూడండి ఇది వేస్టే. దీన్ని పడేయొచ్చు. ఇంకా దీని పనైతే మనకుండదు. కాబట్టి మనకు ఒక లీటర్ పాలైతే అయ్యాయనమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను ఒక కళాయి పెట్టుకొని ఈ పాలైతే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పాలైతే ఉంచుకుంటాను. అందులో మనం కార్న్ ఫ్లోర్ అయితే కలుపుకుందాము. ఇందులోని మనం నార్మల్ పాలు ఏవి కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ మనం కొబ్బరి పాలతోటే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు పాలైతే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని మరగనివ్వండి. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. కొంచెం పాలు అనేది ఉంచాం కదా, ఈ పాలను ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువైతే కార్న్ ఫ్లోర్ వేయకూడదు. మరి మనకి తిన్నప్పుడు పిండిలా ఉంటుందని కాబట్టి ఒక 2 స్పూన్లు, ఒక లీటర్ పాలకి 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి పాలు అనేది మనకి మరుగుతున్నాయి కదా, ఇలా పొంగు అనేది రావాలన్నమాట. ఒక 3-4 సార్లు పొంగు రావాలి. మనకి కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు విరిగిపోయినట్టుగా మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. ఇవి కొబ్బరి పాలు కాబట్టి మనకి మరుగుతున్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది. కంగారు పడొద్దు. మనకి కొబ్బరి పాలు అనేది మరగబెట్టుకుంటే అవి విరిగినట్టుగా మనకు ఉంటాయన్నమాట. అవి అలా మరుగుతున్నప్పుడు ఒక 4-5 సార్లు పొంగు అయితే రావాలన్నమాట. ఇలా కలుపుతా ఇలా మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుతో నేను పంచదార అయితే వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూడొచ్చు అనమాట. మనకి తీయగా ఉండాలి ఐస్ క్రీమ్ కాబట్టి, మరి మనకు కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోండి. పాల్లోనే మీకు షుగర్ కానీ సరిపోతే మరికంత మీరు వేసుకోవచ్చు. ఒక కప్పుతో కప్పు అయితే పంచదార అయితే వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుతో కరగనివ్వండి. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు మనం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలు కూడా వేసేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే మనకి అడుగు పడతా ఉంటుంది కాబట్టి మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు కలుపుతున్నా ఉన్న కొద్దీ కూడా మనకి బేగా చిక్కబడతా ఉంటుంది అనమాట. మీకు ఒక 10 నిమిషాలైనా సరే బాగా లో ఫ్లేమ్లోనైనా సరే బాగా ఉడికించుకోండి. కార్న్ ఫ్లోర్ ఒక 10 నిమిషాలు మనకి ఉడికి ఇదంతా కూడా మనకి కొంచెం బాగా మనకి చిక్కగా అనేది తయారవుతుంది. ఈ విధంగా మనకి చిక్కగా అనేది చూడండి ఇలా ఉడికిన తర్వాత మనకి ఇలాగా చిక్కగా అనేది తయారవుతుంది అనమాట. ఇలా మనం గీత గీసామంటే క్లీన్నెస్గా కనబడుతుంది అనమాట. మనకి ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం చల్లారనిద్దాము. ఈలోగా మనం కొంచెం జీడిపప్పును అయితే తీసుకున్నాను. ఓ మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫోర్స్గా కాకుండా కొంచెం పలుకుండేలాగే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకుల్ని ఈ పౌడర్ని ఇప్పుడు ఈ క్రీమ్లో అయితే వేసేసుకుందాము. అక్కడక్కడ పలుకులు ఉండనివ్వాలి. మరీ మనం ఫోర్స్గా మెత్తగా చేసేసుకోవాల్సిన పని లేదు. ఇందులో వేసుకొని ఒకసారి కొంచెం కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇది కొంచెం చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు బాగా చల్లారిన దాన్ని ఓ మిక్సీ జార్లో ఇలా పూర్తిగా వేసేసుకుందాము. మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా కూడా ఒకసారి వేసేసుకొని మరీ ఫోర్స్గా మిక్సీ చేయకూడదు. 1-2 పల్సులు ఇచ్చారంటే చాలు, మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గానే తయారవుతుంది. చూడండి ఇలా క్రీమీగా అనేది ఉండాలన్నమాట. ఒక 2-3 సార్లు ఇలా పల్స్ ఇచ్చారంటే మీకు ఇలాగా తయారవుతుంది అనమాట. దీన్ని ఒక మూతన్న బాక్స్లోని మీరు ఎందులో అయితే ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్లో వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక 6 గంటలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూలింగ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ అనేది కూలింగ్లో పెట్టుకోవాలి. అలాగే పాలు కూడా మరగబెట్టుకున్నాను. నేను ఈ పాలు అనేది బాగా మీగడ కట్టేలాగా మరగబెట్టుకొని దీన్ని కూడా 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన మీగడ అనేది మనకి ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఇందులో ఎటువంటి క్రీము వాడలేదు కాబట్టి ఈ పాల మీద మీగడ మనం వాడుకోవచ్చు. చూడండి ఒక 6 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మనకు కొంచెం లైట్గా గట్టిపడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం తీసుకొని ఇప్పుడు
మళ్ళీ అదే మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము దీన్ని, ఈ ఐస్ క్రీమ్ని. ఇలా 2 సార్లు చేయడం వల్ల మన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పాలమేడ చూడండి, మనం పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మన మీగడ అనేది పైకి ఎక్కువగా కడుతుంది అనమాట. ఈ మీగడని కూడా మనం క్రీమ్ బదులు ఈ మీగడని కూడా యూజ్ చేద్దాము. పాల మీగడని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఈ పాల మీగడని కూడా వేసుకొని మళ్ళీ కూడా మిక్సీ పట్టుకుందాము. ఇలా బాగా ఒక 2-3 సార్లు పలసిచ్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని కూడా ఇప్పుడు డబ్బాలు అయితే వేసేసుకుందాము. ఇందాక ఏ డబ్బాలు అయితే వేసుకున్నామో అదే డబ్బాలోని ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద అయితే మూత పెట్టుకొని మీరు ఒక కవర్ కానీ, లేదంటే ఇలాగా సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ కానీ ఇలా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని మూత అనేది గట్టిగా పెట్టుకొని మీరు కరెక్ట్గా ఐస్ క్రీమ్ అంతా గట్టి పడే వరకు కూడా ఫ్రిడ్జ్లో కూలింగ్లోనే ఉంచుకోవాలి. ఒక 15 గంటలు అయితే పడుతుంది. నేను రాత్రి అయితే పెట్టుకుంటున్నాను. ఉదయానికైతే మీకు చూపిస్తాను. రాత్రి అంతా కూడా కూలింగ్లోనే ఉంటుంది. మీరు ఐస్ క్రీమ్ గట్టి పడే వరకు కూడా మీరు ఐస్ క్రీమ్ అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలన్నమాట. టైం అనేది ఉండదు. ఒక 12-15 గంటలు అయితే పడుతుంది. తర్వాత మీకు చూపిస్తున్నానండి. తెల్లవారు మీకు నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు తెల్లవారు అయితే మీకు చూపిస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ ఇలా టచ్ చేసామంటే చాలా గట్టిగా అనేది ఉండాలి. అంటే మనకు పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ అనేది తయారైనట్టు. ఇప్పుడు మీరు దీన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోవచ్చు. నేను ఇలాగ గుంత గరిటెతో అయితే మీకు తీసి చూపిస్తున్నాను. ఇలా గరిటె ఒకసారి వాటర్లో ముంచుకొని ఇలా మీరు ఐస్ క్రీమ్ అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఐస్ క్రీమ్ షాప్లో ఉన్నట్టుగా మనకి లుక్ అయితే మనకి వస్తుంది అనమాట. ఇలా గరిటె అనేది ఇలా నీటిలో పెట్టి ఇలా తీయడం వల్ల చాలా రౌండ్గా మీకు ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్ చూడండి, ఇవి 2 కొబ్బరి ముక్కలకైతే మనకి 2 కొబ్బరికాయలకైతే మనకి ఇంత ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా 2 సార్లు మనం మిక్సీ పట్టుకోవడం వల్ల కూడా చాలా క్రీమీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేది ఇలా సర్వ్ చేసుకోవచ్చు. దీని మీద చిన్న జీడిపప్పు ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వీటి మీద వేసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఈ జీడిపప్పు అది తగిలి మనకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కొబ్బరిపాలు కూడా మనకి ఐస్ క్రీమ్ కింద చాలా బాగుంటాయి. కంపల్సరిగా నా ఛానల్లో అయితే ఇలా కొబ్బరిపాలతో ఐస్ క్రీమ్ అయితే నేను అప్పుడే 2-3 చేసి పెట్టాను. కంపల్సరిగా అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి. మీరు జీడిపప్పు వేసుకోకపోయినా కూడా మీకు టేస్ట్గానే ఉంటుంది కొబ్బరిపాలతో ఐస్ క్రీము. ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, మనకి ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరిగా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మన ఛానల్ అయితే ఐస్ క్రీమ్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి మీరు కంపల్సరిగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఐస్ క్రీమ్లు అయితే చాలా అయితే ఉన్నాయండి. మన ఛానల్లోని కంపల్సరిగా మీరు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.